శ్రీ గురుదేవత. మనము ఇప్పుడు మకర రాశిని తెలుసుకున్నాం. ఏ మాసంలో? శ్రావణ మాసంలో 8వ నెలలో ఇప్పుడు 15 తారీఖు నుండి 15 తారీఖు జరిగే ప్రభావంలో మేము తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మకర రాశికి స్పెషల్ ఏంటి? ఇప్పుడు మకర రాశి వారికి అష్టమంలో రవి సంచారము, అలానే శుక్ర సంచారము, బుధ సంచారము నడుస్తుంటాయి. కనుక వీళ్ళకి ఏం నడుస్తుంటాయి? భారీ మూలకమైన సమస్యలు, అలానే అత్తగారిచ్చే సమస్యలు, లేదా కుటుంబం అంటే అత్తగారి కుటుంబం రీత్యా వచ్చే సమస్యల్ని వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఇంకొక సమస్య ఏంటి? వీళ్ళకి రుణపరమైన సమస్యలు, అంటే రుణం కూడా వీళ్ళు అధికంగా చేసి నష్టపోతుంటారు. ధనం తెచ్చలేక అవస్థపడుతుంటారు, అప్పులు వాళ్ళ ఇంటికి వస్తుంటారు. ఈ సమయంలో చాలా డిస్టర్బ్ చేస్తుంటారు. ఈ మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని వీళ్ళకి స్త్రీల దగ్గర కానీ వ్యాపారాల దగ్గర కానీ నేను డబ్బులు ఇస్తాను, నేను తీసుకొని మీకు మళ్ళీ ఇస్తానని చెప్పి ఈ నెలలో తీసుకోకపోతే మంచిది. ఈ నెలలో తీసుకున్నారంటే ఇరుక్కుపోవడం అవకాశాలు ఉంటాయని అర్థం చేసుకోవాలి. ఎవరి మూలకంగా ఎక్కువ? వ్యాపారరీత్యా లావాదేవీల విషయంలో, అలా స్త్రీల మూలకంగా వచ్చే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. కానీ వీళ్ళ యొక్క కుటుంబం మాత్రం చాలా అభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలో మంచి విశేషమైన ఆలోచనలు ఉంటాయి. సోదరులు కూడా మంచి ప్రజ్ఞావంతులు అవుతుంటారు. అలా తల్లి స్థానం కూడా మంచి బాగుంటుంది. అలానే సంతాన అభివృద్ధి కూడా బాగుంటుంది. సంతానం ద్వారా వీళ్ళకి మంచి లాభాలు పొందుతుంటారు, సపోర్ట్ చేస్తుంది. కానీ షష్ఠ స్థితి కూడా బాగానే ఉంది. శత్రువులు వచ్చే నష్టం మాత్రం ప్రభావితం అవుతుంది. నేను చెప్పబోతున్న విషయాన్ని మీరు గ్రహించాలి. మకర రాశి వారు శత్రువులు రీత్యా వచ్చేటువంటి నష్టాన్ని జాగ్రత్త చూసుకోండి. ఎక్కువ రుణాలు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆదాయం ధనం ₹100 6 నెలలో 800 అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పోండి. ఎవరి దగ్గర అప్పులు తీసుకోవడానికి ట్రై చేయకండి. ఈ నెలలో తీసుకున్నారంటే అవి తీరేవి కాదు. అవి ప్రభుత్వ సంబంధంగా కనెక్షన్ అయి ఉంటాయి. రాజకీయ పరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది, తర్వాత స్త్రీమూలంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది, తర్వాత వ్యాపారీత్యా నష్టపోవాల్సి వస్తుంది. ఇన్నింటి పరిగణ తీసుకొని బుధుడు, రవి, శుక్రుడు 3 గ్రహాలు నష్టంలో చూపించడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఈ ఎల్నాశనం నడుస్తుంది. ఆల్రెడీ శని ఆదాయాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఒక నెల మాత్రం సపోర్ట్ లేదు. కనుక వచ్చే నెల ప్రయత్నం చేసుకుంటే మంచిది. శ్రావణ మాసంలో 8వ నెల మాత్రం ఎటువంటి ప్రయోగాలు చేయకపోతే మంచిది. అయితే దశమంలో వచ్చేసరికి వృత్తిపరంగా చాలా వృత్తిని కూడా చాలా సిస్టమేటిక్గా వృత్తి తెచ్చుకుంటూ ఉంటారు. కనుక వృత్తిలో కూడా పెద్దగా ఇబ్బంది ఎక్కువగా కనబడిపోయినా కొంత తక్కువ కనబడుతుంటుంది. లాభం పర్లేదు, అలా వ్యయం కూడా సమంగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవితం నడిచిపోతుంటుంది. కాబట్టి చెప్పినట్టు ఈ మూడింటిని కనుక తప్పించుకుంటే ఏ సమస్య రాదు. కనుక ఏం చెప్పాను? బుధుడు ప్లస్ శుక్రుడు, అలానే రవిని కంట్రోల్ చేసుకోండి. అంటే కొంచెం వాళ్ళు రిక్వెస్ట్ చేసి వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళు అనుకూలిస్తారు. రవయ నమః, శుక్రగ్రహాయ నమః, బుధగ్రహాయ నమః తప్పనిసరి ఈ రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు తప్పనిసరి చదివితేనే సేఫ్గా ఉంటారు. లేదా ఈ నెలలో కొంత ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉన్నాయని తెలుసుకోవచ్చు. ఓకేనా? జై గురుదేవ దత్త.